శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. దీపావళి పండుగ 20వ తేదీ చేసుకోవాలా, 21వ తేదీ చేసుకోవాలా? దీపావళి టపాకాయలు 20 సోమవారం కాల్చుకోవాలా, 21 మంగళవారం కాల్చుకోవాలా? ధనలక్ష్మి పూజ 20వ తేదీ చేయాలా, 21వ తేదీ చేయాలా? పితృకార్యాలు దివిటీలు కొట్టడం 20వ తేదీ చేయాలా, 21వ తేదీ చేయాలా? 2025 సంవత్సరంలో దీపావళి ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం దీపావళి పండుగ విషయంలో ఒక సందేహం చాలామందిలో ఉంది. ఆ సందేహం ఏంటంటే అక్టోబర్ 20 సోమవారం దీపావళి జరుపుకోవాలా, అక్టోబర్ 21 మంగళవారం దీపావళి జరుపుకోవాలా అనే సందేహం చాలామందిలో ఉంది. దానికి కారణం ఏంటంటే కొన్ని పంచాంగాల్లో అక్టోబర్ 20 సోమవారం దీపావళి అని ఇచ్చారు, కొన్ని పంచాంగాల్లో అక్టోబర్ 21 మంగళవారం దీపావళి అని ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్ర పరంగా పండుగలు నిర్దేశించేటప్పుడు 2 సిద్ధాంతాలు ఉంటాయి. మొదటి సిద్ధాంతాన్ని పూర్వ సిద్ధాంతము అంటారు, రెండో సిద్ధాంతాన్ని దృక్ సిద్ధాంతము అంటారు. ఈ పూర్వ సిద్ధాంతం ఏంటంటే ఎప్పటి నుంచో ప్రాచీన కాలంలో ఋషులు నిర్దేశించినటువంటి సిద్ధాంతం పూర్వ సిద్ధాంతం. దృక్ సిద్ధాంతం ఏంటంటే ఆధునిక కాలంలో జ్యోతిష శాస్త్రవేత్తలు ఖగోళంలో గ్రహాల కదలికలను బట్టి ముహూర్తాలు నిర్దేశిస్తున్నారు. దీన్ని దృక్ సిద్ధాంతం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి పూర్వ సిద్ధాంతము దృక్ సిద్ధాంతం అని 2 సిద్ధాంతాలు ఉన్నాయి. పూర్వ సిద్ధాంతము దీపావళి పండుగ గురించి ఏం చెప్పిందంటే ఎప్పుడైనా సరే దీపావళి పండుగ చేసుకోవాలంటే ప్రదోష కాలంలో అమావాస్య తిథి ఉండాలని పూర్వ సిద్ధాంతం చెప్తుంది. ప్రదోషకాలం అంటే సాయంకాలం పూట సూర్యాస్తమయానికి ముందుండేటటువంటి సమయాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ ప్రదోషకాలంలో అమావాస్య తిథి ఉన్నప్పుడే దీపావళి పండుగ జరుపుకోమని పూర్వ సిద్ధాంతం ఋషులు చెప్పిన సిద్ధాంతం తెలియజేస్తోంది. అలాగే ధర్మసింధు అని ఒక ప్రామాణిక గ్రంథం ఉంది. ఆ ధర్మసింధు కూడా ఏం చెప్తోందంటే దీపావళి పండుగ ఎప్పుడైనా సరే అమావాస్య ప్రదోష కాలంలో ఉన్నప్పుడు జరుపుకోవాలని ధర్మసింధు గ్రంథం కూడా చెప్తోంది. కానీ దృక్ సిద్ధాంతం ఏం చెప్తోందంటే అమావాస్య తిథి అపరాహ్న సమయంలో ఉన్నప్పుడు దీపావళి పండుగ జరుపుకోవాలని దృక్ సిద్ధాంతం చెప్తుంది. అపరాహ్న సమయం అంటే ఏంటి? మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతాన్ని అపరాహ్న సమయము అంటారు. ఈ అపరాహ్న సమయంలో అమావాస్య ఉంటేనే దీపావళి చేసుకోమని దృక్ సిద్ధాంతం చెప్తుంది. ఇప్పుడు అక్టోబర్ 20 సోమవారం చతుర్దశి తిథి మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది. అక్టోబర్ 21 మంగళవారం సాయంకాలం 4 గంటల 3 నిమిషాల వరకు అమావాస్య తిథి ఉంది. అంటే అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నం అపరాహ్న సమయంలో అమావాస్య రాలేదు. అపరాహ్న సమయం అంటే మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం అవుతుంది. ఆ సమయానికి అమావాస్య ప్రారంభం అవ్వలేదు. మధ్యాహ్నం 1:37 తర్వాత అమావాస్య ప్రారంభమైంది. కాబట్టి దృక్ సిద్ధాంతం ఏం చెప్తుంది? అక్టోబర్ 20 సోమవారం దీపావళి చేసుకోకూడదు అని చెప్తుంది. కానీ పూర్వ సిద్ధాంతం మాత్రం అక్టోబర్ 20 సోమవారం సాయంకాలం పూట అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజు చేసుకోమని పూర్వ సిద్ధాంతం చెప్తుంది. దృక్ సిద్ధాంతం మాత్రం అక్టోబర్ 21 మంగళవారం అపరాహ్న సమయంలో అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజు చేసుకోమని చెప్తుంది. మరి పూర్వ సిద్ధాంతం పాటించాలా, దృక్ సిద్ధాంతం పాటించాలా అంటే కొంతమంది పూర్వ సిద్ధాంతం పాటిస్తారు, కొంతమంది దృక్ సిద్ధాంతం పాటిస్తారు. ఎవరు పాటించేటటువంటి విధి విధానాలను బట్టి వాళ్ళు అనుసరించుకోవచ్చు. ఎవరు ఏ పంచాంగాన్ని అనుసరిస్తున్నారో దాన్ని బట్టి పండుగ చేసుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువ ప్రామాణిక గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే మకర సంక్రాంతికి కానీ దీపావళి పండుగకు కానీ పూర్వ సిద్ధాంతమే పాటించమని అనేక ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి చాలా ప్రామాణిక గ్రంథాలను అనుసరించినట్లయితే పూర్వ సిద్ధాంతం ప్రకారం అక్టోబర్ 20 సోమవారం దీపావళి పండుగ చేసుకోండి. అంటే అక్టోబర్ 20 సోమవారం రోజు టపాకాయలు కాల్చండి. అక్టోబర్ 20 సోమవారం రోజు సాయంకాలం పూట దీపాలు వెలిగించుకోండి. అలాగే దివిటీలు కొట్టడం అంటారు. దివిటీలు కొట్టడం అంటే ఏంటి? గోంగూర కాడలు తీసుకొని వాటికి నూనెలో ముంచినటువంటి వస్త్రాలు చుట్టి నిప్పంటించి నేలకేసి కొడతారు. దీన్ని దివిటీలు కొట్టడం అంటారు. ఈ దివిటీలు కొట్టడం కూడా అక్టోబర్ 20 సోమవారమే చేసుకోండి.
అయితే పితృకార్యం ఎప్పుడు చేయాలి అంటే అమావాస్య వచ్చినప్పుడు చాలామంది పితృదేవతలకు తర్పణం ఇస్తారు, పితృకార్యాలు చేస్తారు. అవి ఎప్పుడు చేసుకోవాలంటే అక్టోబర్ 21 మంగళవారం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా పితృకార్యానికి మాత్రం అపరాహ్న సమయంలో ఆ తిథి ఉండాలి. అక్టోబర్ 21 మంగళవారం అపరాహ్న సమయంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 మధ్యలో అమావాస్య ఉంది కాబట్టి అక్టోబర్ 21 మంగళవారం పితృకార్యం చేసుకోండి. మరి ధనలక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? దీపావళి ధనలక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలంటే పూర్వ సిద్ధాంతమైన దృక్ సిద్ధాంతమైన ఏ సిద్ధాంతమైన ధనలక్ష్మీ పూజ విషయంలో మాత్రం ఒకటే చెప్తోంది. అదేంటంటే సాయంకాలం పూట అమావాస్య ఉన్నప్పుడు ధనలక్ష్మీ పూజ చెయ్యాలి అని పూర్వ సిద్ధాంతమైన దృక్ సిద్ధాంతమైన చెప్తుంది. కాబట్టి ఏ సిద్ధాంతం ప్రకారం అయినా సరే సాయంకాలం అమావాస్య ఉన్నది మనకి అక్టోబర్ 20 సోమవారం కాబట్టి ఆ రోజు మీరు ధనలక్ష్మీ పూజ చేసుకోండి. ధనలక్ష్మీ పూజ టైమింగ్స్ కూడా ఉంటాయి. ధనలక్ష్మీ పూజ టైమింగ్స్ ఏంటంటే అక్టోబర్ 20 సోమవారం రోజు సాయంత్రం 5:43 నుంచి రాత్రి 8:11 మధ్యలో ధనలక్ష్మీ పూజ చేసుకోవచ్చు. సాయంకాలం 5:43 నుంచి రాత్రి 8:11 మధ్యలో ఈ పూజ చేస్తే చాలా మంచిది. ఈ సమయంలో కూడా ఇంకొక ప్రత్యేకమైన సమయం ఉందండి, అది స్థిరలగ్న దీపావళి పూజ. ఎప్పుడైనా సరే దీపావళి లక్ష్మీ పూజ స్థిరలగ్నంలో చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మనకి వృషభ లగ్నాన్ని స్థిరలగ్నం అంటారు. ఆ వృషభ లగ్నం స్థిరలగ్నం అక్టోబర్ 20 సోమవారం ఎప్పుడుందంటే రాత్రి 7:14 నుంచి 8:11 వరకు ఉంది. స్థిరలగ్నంలో చేసే లక్ష్మీ పూజ కొన్ని వేల రెట్లు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, స్థిరలక్ష్మి అనుగ్రహం కలిగేలా చేస్తుంది. కాబట్టి రాత్రి 7:14 నుంచి రాత్రి 8:11 వరకు వృషభ లగ్న స్థిరలక్ష్మీ పూజ సమయము అంటారు. ఆ సమయంలో లక్ష్మీ పూజ చేస్తే డబ్బు ఖర్చు కాదు, సంవత్సరం మొత్తం కూడా వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అలాగే దీపావళికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే అర్ధరాత్రి నిశి లక్ష్మీ పూజ. చాలామంది దీపావళి రోజు అర్ధరాత్రి పూట లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజలు చేస్తారు. మరి అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేయటానికి ఆ సమయంలో కూడా సింహలగ్నం ఉన్న సమయం ఉంది. ఇది చాలా శక్తివంతమైంది, మహానిశి లక్ష్మీ పూజ అంటారు. అది కూడా స్థిర లగ్నంలో చేస్తే అష్టలక్ష్ములు మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తారు. ఆ సమయంలో లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవిని 108 రూపాయి బిళ్ళలతో పూజిస్తారు. దీన్ని సింహలగ్న స్థిరలక్ష్మీ పూజ, దీపావళి అర్ధరాత్రి చేసే పూజ అంటారు. అది ఎప్పుడు చేయాలంటే అక్టోబర్ 20 సోమవారం అర్ధరాత్రి 1:38 నుంచి తెల్లవారుజామున 3:44 మధ్యలో చేయండి. అక్టోబర్ 20 సోమవారం అర్ధరాత్రి 1:38 నుంచి తెల్లవారితే మంగళవారం అనగా తెల్లవారుజామున 3:44 ఈ మధ్యలో ఆ స్థిరలక్ష్మి పూజ నిశి పూజ చేయండి. దీన్ని సింహలగ్న స్థిరలక్ష్మి నిశి పూజ అంటారు. కాబట్టి మామూలు లక్ష్మీ పూజ చేయాలంటే వృషభ లగ్న స్థిరలక్ష్మి పూజ, అది రాత్రి 7:14 నుంచి 8:11 మధ్యలో చేయండి. అర్ధరాత్రి నిశి పూజ చేయాలంటే మాత్రం ఇలా సింహలగ్న స్థిరలక్ష్మి పూజ చేయండి. మరి నరక చతుర్దశి తైలాభ్యంగన స్నానం అని ఉంటుంది. అంటే నరక చతుర్దశి రోజు ఉదయం పూట తలకు నువ్వుల నూనె రాసుకొని, ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తారు. ఆ నరక చతుర్దశి తైలాభ్యంగనానికి, అలాగే నరక చతుర్దశి రోజు కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో పిల్లలకు హారతులు ఇస్తారు. ఆ హారతులకి అక్టోబర్ 20 ఉదయం పూటే చేసుకోవాలి. ఎందుకంటే అక్టోబర్ 20 సోమవారం ఉదయం పూటే చతుర్దశి తిథి ఉంది. పూర్వ సిద్ధాంతమైన దృక్ సిద్ధాంతమైన నరక చతుర్దశి తైలాభ్యంగన స్నానానికి, నరక చతుర్దశి హారతులకు మాత్రం అక్టోబర్ 20 సోమవారం ఉదయం పూట 4:52 నుంచి ఉదయం 6:01 వరకు దివ్యమైన సమయం ఉంది. కాబట్టి నరక చతుర్దశి తైలాభ్యంగనం అంటే తల్లులందరూ కూడా పిల్లల మాడు మీద నువ్వుల నూనె రాయటం, ఆ తర్వాత ఒంటికి నువ్వుల నూనె రాయటం, పిల్లలకు హారతులు ఇవ్వటం, ఇవన్నీ కూడా అక్టోబర్ 20 సోమవారం రోజు ఉదయం 4:52 నుంచి ఉదయం 6:01 మధ్యలో చేసుకోండి. ఇక చివరగా చాలామందికి ఉండే ఇంకొక ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటంటే కేదారేశ్వర నోములు ఎప్పుడు చేసుకోవాలి? మరి పూర్వ సిద్ధాంతం దృక్ సిద్ధాంతం అని 2 సిద్ధాంతాలు ఉన్నాయి కదా, మరి ఏ సిద్ధాంతం అనుసరించాలి? కేదార గౌరీ నోము, కేదారేశ్వర వ్రతం ఎప్పుడు చేసుకోవాలంటే పూర్వ సిద్ధాంతమైన దృక్ సిద్ధాంతమైన ఏ సిద్ధాంతమైన
కేదార గౌరీ వ్రతం విషయంలో మాత్రం ఒకటే చెప్తుంది, అదేంటంటే సూర్యోదయానికి అమావాస్య తిథి ఉండాలి. అక్టోబర్ 21 మంగళవారం సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఆడవాళ్ళు కేదారేశ్వర నోములు చేసుకునేవాళ్ళు, కేదార గౌరీ వ్రతం చేసుకునేవాళ్ళు మాత్రం అక్టోబర్ 21 మంగళవారమే కేదారేశ్వర నోములు చేసుకోండి. కాబట్టి నరక చతుర్దశి తైలాభ్యంగన స్నానం, నరక చతుర్దశి హారతులు ఇవ్వటం అక్టోబర్ 20 సోమవారం ఉదయం పూట చేసుకోవాలి. దీపావళి టపాకాయలు పేల్చటం, అలాగే దీపావళి ధనలక్ష్మీ పూజ చేసుకోవటం, దీపాలు వెలిగించుకోవటం, దీపావళి విధులు పాటించటం అవన్నీ అక్టోబర్ 20 సోమవారం సాయంకాలం పూట చేసుకోవాలి. అలాగే కేదారేశ్వర వ్రతాలు అక్టోబర్ 21 మంగళవారం రోజు చేసుకోవాలి. పితృకార్యం చేయాలంటే మాత్రం పితృకార్యం అక్టోబర్ 21 మంగళవారమే చేయాలి. దివిటీలు కొట్టడం మాత్రం అక్టోబర్ 20 సోమవారం రోజే చేసుకోవాలి. ఇలా పూర్వ సిద్ధాంతము దృక్ సిద్ధాంతం బట్టి ఈ విధి విధానాలు తెలుసుకుంటూ ఈ ప్రత్యేకమైన సమయాలు అనుసరించి పండగ చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా వచ్చేటటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.